హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా సర్నాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు సునీతక్క ఎక్కడికో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు సునీతక్క? నేను మా చిన్నబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు. గ్యాప్ ఇచ్చి మాటలు రావట్లేదు. సునీతక్క ఊరు వెళ్తుంది. కొంచెం ఎక్కువ రోజులు పట్టింది రావడానికి. అప్పటి వరకు ఓన్లీ ఎలా ఉండాలో ఏంటో. ఇద్దరం కనిపించము కానీ కలుస్తూ ఉంటాయి. ఇద్దరం కలిసి వీడియోస్ ఉంటాయి. అక్కడి నుంచి అక్కడ నుంచి వీడియోస్ చేసి నేను తనకు పంపిస్తాను. ఎక్కడెక్కడ ఏముంది, నేను ఏమేమి చూస్తానో అవి దీనికి పంపిస్తాను. అవి మీ అందరికీ చూపిస్తుంది. సునీతక్క అత్తయ్యతో ఎట్లా వేయించుకుంటున్నావు జడ? నేను ఫ్రెంచ్ కట్ వేసుకుంటున్నాను. ఫ్లైట్లో కొంచెము చెమట రాకుండా ఉంటుంది కదా అని ఫ్రెంచ్ కట్ వేస్తుంది మా అత్త. నేను ఊరు వెళ్తే మా అమ్మతో కూడా అలాగే వేయించుకుంటాను. ఇప్పుడైతే జడ కొంచెము లేచినట్టుగా ఉండదు, ఫ్రీగా ఉంటుంది. మొన్న నేను మా అమ్మతో జడేయించుకుంటుంటే మా కోడలు అడుగుతుంది, అత్త వచ్చినప్పుడల్లా అమ్మతో జడేయించుకుంటావు కదా మీ అమ్మతోటి, అక్కడ ఎవరు వేస్తారు నీకు అంటే. ఇప్పుడు మీ ఇద్దరిని చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. అక్క ఊరు వెళ్తుంది. కొన్ని రోజులు నాకు బెంగే కానీ అక్కడి నుంచి వీడియోస్ ఏమన్నా పంపించు, మిస్ అవ్వకు. ఇప్పుడు చిన్న అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను. ఒక 2 months తర్వాత వస్తాను. వచ్చి ఒక 1 week ఉండి మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్తాను. ఎట్లయినా మా ఇద్దరికి డిస్టెన్స్ చాలా పెరుగుతుంది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. మా ఇద్దరు వీడియోస్ రావట్లేదని మీరు ఏం కంగారు పడకండి. మేమిద్దరం హాయిగా ఉన్నాం. ఏంటి వీరిద్దరు ఏంటి విడిపోయారా ఏంటి అని అనుకోకండి. నేను ఫారిన్ వీడియోతో కూడా రచ్చలేపుతాం. అక్కడి నుంచి అక్క వీడియోలు పంపించాలి, నేను ఎడిటింగ్ చేయాలి. తప్పకుండా అంటే పని కల్పించాలి. నాకు బోర్ కొట్టుకోకుండా ఇక్కడ అక్కకు కూడా అక్కడ టైం పాస్, నాకు టైం పాస్. మా ఇద్దరు వీడియోలతో మీకు టైం పాస్. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మళ్ళీ చేస్తాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక వీడియో తీసి నీ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది ఏంటి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫ్లైట్ జర్నీ. సింగిల్గా ఒక్కదాన్ని ఇక్కడ నుంచి కూడా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాను. ఒక్కటే వెళ్తాను. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అక్కడికి ఒక్కదాన్ని వెళ్తున్నాను. చూడాలి, ఎక్సైట్మెంట్గా ఉంది నాకు కూడా ఎట్లా వెళ్తానా. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ బేబీ. ఓకే డన్. ఫ్రెండ్ అండి, నా కోసం ప్రాణమైన ఇస్తా. నేను ఇవ్వకపోయినా తీసుకుంటా. నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది. నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం. నీలో ప్రతి ఒంటరి తరుణం జరిపేస్తూ ఎన్నో వేల కథలు. छोटी 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 बातें, मीठी 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 मीठी. బాయ్. ఆడదాకా సాగనప్పడానికి అక్కడ కూడా వస్తుంది ఈ రకంగానన్నా ఆ రూట్లు ఉండడం వల్ల. ఓకే సరే సరే బాయ్ బాయ్ అక్క, హ్యాపీ జర్నీ. బాయ్. మొత్తానికి సునీతక్క ఒక్కటే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిందనమాట. ఒక్కటే ధైర్యంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. అక్కడి నుంచి నాకు కొన్ని వీడియోస్ పంపించిందనమాట.
కొంచెం డబ్బులు సేవ్ చేసి తిరగడానికి వెళ్తూ ఉండండి. వయసులో కాకపోతే ముడుకుల నొప్పితో ముసలి వయసులో తిరుగుతారా ఏంటి? ఫ్రెండ్స్ ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటే ఒక్కరే వెళ్ళిపోండి. తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేయలేదని లేటర్ ఏజ్లో బాధపడుతూ కూర్చుంటారా ఏంటి? మెమరీస్ క్రియేట్ చేసి ఏజ్లో ఇంకా తన కోసమే ఆలోచిస్తున్నారా బ్రో? మళ్ళీ మీ మనసుకు ప్రేమించే అవకాశాన్ని ఇవ్వండి. లైఫ్ని ఎంజాయ్ చేసే ఏ అవకాశం వదులుకోకండి. ఎందుకంటే లైఫ్ కూడా మనకి కష్టాలను ఇచ్చే టైంలో ఎలాంటి మర్సీ కూడా చూపించదు. లివ్ లైఫ్ ఫుల్లెస్ట్. అక్క ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేసింది, అనిత నీ కాఫీ మిస్ అవుతున్నాను, కాఫీ తాగాలని ఉంది అని. అందుకే అక్క కోసం ఈ కాఫీ వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి, కాఫీ తాగండి. When someone asks, ఒక్కరోజు కాఫీ తాగపోతే ఏమైతుంది? ఓకే ఫ్రెండ్స్, సునీతక్క ఫ్లైట్ జర్నీ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ గంటను కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ మీకు త్వరగా చేరుతాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.